నమస్కారం ప్రేక్షకులారా. ఇది మన స్పెషల్ ఎడిషన్. శనీశ్వరుడు వక్రం అవుతున్నాడు కాబట్టి ఉన్నటువంటి అన్ని రాశులకి ఉన్న ఫలితాలు మనం చూడబోతున్నాం. అందులో ఫస్ట్ గ్రహచారం ఉంటుంది. అందులో శనీశ్వరుడు వక్రమయ్యే దానివల్ల వచ్చే ఫలితాలు ఉంటుంది. అదేలాగా ఉన్న నక్షత్రాలకి ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల వారికి ఉన్నటువంటి నివర్తులు ఏమిటి అనే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూడబోయేది శనీశ్వరుడు వక్రమైన తర్వాత వచ్చే ఫలితాలు ఏమిటి 12 రాశులకి. ఈ వక్రగతి అవ్వంగానే ఒక్కొక్క ప్లానెట్ జనరల్గా ఇచ్చే ఫలితాలు ఏంటి. ఇప్పుడు శనీశ్వరుడు అనగా కర్మకారకుడు, అదేలాగా ఆయుదాయకుడు, రెండు మనకి శనీశ్వరుడే. శనీశ్వరుడు మనకి 12వ స్థానమైన మీన రాశిలో ఆయన ఉంటున్నారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో ఆయనేమో వక్రమవుతున్నారు. ఉత్తర భాద్రపద నక్షత్రం 4వ పాదం వరకు వెళ్ళిపోతున్నారు. ఈ పీరియడ్ ఏంటంటే ఇది స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనకి ఈ జూలై నెల ప్రారంభించి ఆయన వక్ర నివృత్తి అయ్యేది డిసెంబర్ 11న. ఇంతవరకు ఉన్న పీరియడ్లో ఈయన ఇచ్చే ఫలితాలు ఏంటి? ఎందుకంటే ఆయన కర్మకారకుడు. జనరల్గా ఒక గ్రహం వక్రం అయితే అది ఏం చేస్తుంది అంటే రాహుకేతువులతో పాటు కలిసిపోతారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏ స్థానంలో ఉన్నారు గ్రహచారంలో, అదేలాగా మన జాతకంలో ఎక్కడ ఉన్నారో ఆ స్థానాన్ని ఒక ఫలితాన్ని ఎక్కువగా ఇచ్చే ఒక సమయం ఇది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ టైం పీరియడ్. అది ఎస్పెషలీ ఏ నక్షత్రాల మీద కల్లా శనీశ్వరుడు వక్రం అవుతున్నారో వాళ్ళు ఇంకా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన మాత్రం వక్రం అయితే పర్లేదు, ఇంకో గ్రహం, ఇంకో 2 గ్రహాలు వక్రం అవుతున్నాయి అంటే అవి కూడా కలిసిపోతాయి రాహుకేతులతో పాటు. సో ఈ టైం పీరియడ్లో మనం చూస్తే శనీశ్వరుడు వక్రమయ్యేదేమో ఈ టైం నుంచి నేను చెప్పేశాను. మనకి శుక్రుడు వక్రం అవుతున్నాడు, బుధుడు వక్రం అవుతున్నాడు. అదే సమయంలో శనీశ్వరుడు కూడా వక్రంగా ఉన్నాడు. అదేలాగా మనం చూస్తే రాహు ఏమో శతభిషక్ నక్షత్రాన్ని వదిలేసి ధనిష్ట నక్షత్రానికి వచ్చేస్తాడు. ఇది ఒక మార్పు. అక్టోబర్ ఎండ్ కల్లా చూస్తే మనకి గురువు ఏమో సింహరాశికి, కేతు ఒక నక్షత్రమైన మకర నక్షత్రానికి వచ్చేస్తాడు. ఇవన్నీ మార్పులు ఉన్నాయి. కాబట్టి ఏమి జరుగుతుంది, ఏమేమి మనం చూసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మిథున్ రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందని చూద్దాం. మిథున్ రాశి అనగా మనకి కాలపురుషంలో 3వ రాశి, బుధుడు ఒక రాశి. ఇక్కడ మనకి ఉండేటువంటి నక్షత్రాలు మృగశీర్ష నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం మరియు పునర్వసు నక్షత్రం 3 పాదాలు. వీళ్ళకి 10వ స్థానంలో శనీశ్వరుడు వక్రం అవుతున్నాడు. జూలై 27 నుంచి మనకి డిసెంబర్ 11 వరకు ఉన్నంత సమయం. 10వ స్థానం అనగా కర్మస్థానం కాబట్టి బిజినెస్ చేసేవాళ్ళు, అదేలాగా ఏం ఉద్యోగంలో ఉండే వాళ్ళకి కూడా, ఎస్పెషలీ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మార్పులు బిజినెస్లో అనేది చేయాల్సిన ఒక పరిస్థితి అనేది ఈ సమయంలో వస్తుంది. అదేలాగా ఆయన వక్రం అయ్యేటప్పుడు 9వ స్థానం ఒక రిజల్ట్ ఎక్కువగా పాజిటివ్గా ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ. కాబట్టి హయ్యర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళు, ఏదైనా డాక్టరేట్ లాంటి చదువులకు వెళ్ళే వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్ అన్నది ఈ సమయంలో వస్తుంది. రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్ ఇటువంటి విషయాలకి మంచి పాజిటివ్ రిజల్ట్ అన్నది వస్తుంది. ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి, అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేది ఈ సమయంలో వస్తుంది. కాకపోతే ఏంటంటే నాన్నగారు ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూసుకోవాలి. అదేలాగా ప్రాపర్టీ రిలేటెడ్ విషయాల్లో ఏదైనా డాక్యుమెంటేషన్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అది సరిదిద్దుకునే ఒక అవకాశం అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. ప్రాపర్టీ సంబంధించిన విషయాలు పాజిటివ్గాను అవుతుంది. పాజిటివ్ అయ్యేటప్పటికి చాలా మటుకు అప్స్ అండ్ డౌన్స్ అన్నది అయ్యి తర్వాత అవుతుంది. ఇది అవుతుంది. అదేలాగా మనం ఆయన ఫస్ట్ ఫేజ్లో ఉండేటప్పటికి రేవతి నక్షత్రం 2వ పాదంలో ఆగస్ట్ 20 వరకు ఉంటారు. ఆ సమయంలో
8వ స్థానం మకర రాశిని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అప్పుడు మనకి ఫ్యామిలీ ఇష్యూస్, అది మన లైఫ్ పార్ట్నర్ ఒక ఫ్యామిలీ ఇష్యూస్, ఫండ్ ఫ్లో ఇష్యూస్, ఇటువంటి విషయాలు మనం గమనించి చూడాల్సి ఉంటుంది. అదేలాగా అది ఆయుస్థానం కాబట్టి మనకి హెల్త్ కన్స్ట్రెయింట్స్ ఏదైనా ఉందంటే అది కొద్దిగా చెక్ చేసుకొని జాగ్రత్త పడి చూసుకోవాలి. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ మనీ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ డబ్బులు అవి వచ్చే అవకాశం, ఇంకొకరి దగ్గర నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్ రావడం, ఇటువంటి విషయాలు మనకి ఈ సమయంలో వస్తుంది. తర్వాత ఉన్న సమయం మనకి 9 అక్టోబర్ వరకు ఉన్నటువంటి సమయం. ఈ టైం పీరియడ్ ఏంటంటే అక్టోబర్ నెలలో చాలా గ్రహాలు, అది శుక్రుడు మీకు 5వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి, బుధుడు మీకు రాశి అధిపతి, అదేలాగా 4వ స్థానాధిపతి, ఇద్దరు వక్రం అవుతున్నారు ఈ సమయంలో. సో ఈ టైం పీరియడ్లో ఏంటంటే పెళ్ళి కుదరని వాళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశం ఉంది. ఎస్పెషలీ మనకి బేసిక్గా మన జాతకంలో కనుక శనీశ్వరుడు వక్రంగా ఉన్నాడు, లేకపోతే గురువు కనుక వక్రంగా ఉన్నాడు అంటే ఈ టైంలో పెళ్ళి కుదిరే అవకాశాలు ఉన్నాయి. మిగతా వాళ్ళకి ఈ విషయాల్లో కొద్దిగా గమనించి చూసుకోవాలి. ఎస్పెషలీ రిలేషన్షిప్ పార్ట్నర్స్తో పాటు, లైఫ్ పార్ట్నర్తో పాటు ఉన్నటువంటి రిలేషన్షిప్, బిజినెస్ పార్ట్నర్ దగ్గర ఉండేటువంటి రిలేషన్షిప్, ఇవన్నీ కొద్దిగా గమనించి చూసుకోవాలి. వాళ్ళ హెల్త్ కూడా గమనించి చూసుకోవాల్సిన ఒక పరిస్థితి అనేది ఈ టైంలో రావచ్చు. ఈ 3 అక్టోబర్ నుంచి 14 నవంబర్ వరకు ఉన్న సమయం శుక్రుడు బుధుడు ఇద్దరూ మీకు 5వ స్థానంలో వక్రం అవుతున్నారు. 5వ స్థానం అనగా బుద్ధి స్థానం. డెసిషన్ మేకింగ్ అన్నది ఒకలాంటి ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అన్నది మనం ఈ టైం పీరియడ్లో గుర్తుంచుకోవాలి. కాబట్టి మనకి ఎవరు చాలా సపోర్టివ్గా ఉన్నారో పెద్దోళ్ళు, వాళ్ళ ఒక ఆలోచన అందులో ఇన్వాల్వ్ అయ్యి మీరు చేస్తే కనుక సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు, అదేలాగా స్పెక్యులేషన్ సంబంధించిన విషయాలు ఈ టైంలో డీల్ చేయకుండా ఉంటే మంచిది. బేసిక్గా మన జాతకంలో కనుక శుక్రుడు బుధుడు శనీశ్వరుడు వీళ్ళంతా వక్రంగా ఉన్నారంటే మనకి ఈ టైం పీరియడ్లో మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. లేకపోతే ఈ విషయాలు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. అమ్మగారు ఒక ఆరోగ్యం అనేది గమనించి చూసుకోవాలి. ప్రాపర్టీ కొనడం కానీ, అదేలాగా కొత్త చదువులు ప్రారంభించడం కానీ ఈ టైం పీరియడ్లో చేయకుండా ఉంటే మంచిది. ప్రాపర్టీ మాత్రం కాదు, వాహనాలు కూడా కొనడం అన్నది ఈ టైం పీరియడ్లో ఎస్పెషలీ మనకి 14 నవంబర్ వరకు ఉన్న సమయం కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే మంచిది. తర్వాత ఉన్న కాలం శనీశ్వరుడు 11 డిసెంబర్ వరకు ఉత్తర భాద్రపద నక్షత్రం 4వ పాదంలో ఉంటారు. అప్పుడు మనకి వృశ్చిక రాశి అన్నది ఎక్కువగా ప్రభావించి ఉంటుంది. కాబట్టి ఎంప్లాయీస్కి, ఎవరెవరు ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళందరికీ కొద్దిగా మార్పులు వచ్చే ఒక సమయం అని మనం చెప్పుకోవచ్చు. ఎవరెవరు మార్పులు కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళకి మార్పులు వచ్చే అవకాశం అన్నది ఉంది. అదేలాగా మార్పులకి వారు రెడీగా లేరు అంటే ఒక కొత్త రోల్ అనేది వాళ్ళకి చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. లీగల్ కేసెస్ అయ్యి ఈ సమయంలో కొద్దిగా డ్రాగ్ అవుతుంది. అదేలాగా మనకి రావాల్సిన లోన్ ఫెసిలిటీస్ ఏదైనా మనం ఎదురు చూస్తున్నామంటే అందులో కూడా కొద్దిగా డిలే అన్నది ఈ టైం పీరియడ్లో 11 డిసెంబర్ వరకు ఉన్న సమయంలో జరుగుతుంది. ఇది మనం బేసిక్గా మిథున్ రాశి వాళ్ళకి అనేది చెప్పేది. ఇందులో అత్యంత పాజిటివ్ అన్నది మీకు 9వ స్థానం. కాబట్టి ఫారిన్ సెటిల్మెంట్, అదేలాగా చదువుకోవడానికి ఫారిన్కి వెళ్ళే వాళ్ళకి, అదేలాగా పుత్రప్రాప్తి కోసం చూస్తున్న వాళ్ళకి భాగ్యాలు ఓపెన్ అప్ అయ్యే సమయం అని చెప్పొచ్చు. ఈ టైం పీరియడ్ అన్నది మనకి బేసిక్గా చాలా బాగుంటుంది. ఈ విషయాలకి మిగతా విషయాలు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉంటుంది మిథున్ రాశి వాళ్ళకి. మృగశీర్ష నక్షత్రానికి ఉన్నటువంటి నివర్తి. మృగశీర్ష నక్షత్రానికి ఆల్రెడీ చెప్పాను, మనకి వృషభ రాశిలోనే చెప్పాను, అది కూడా చూసుకోవచ్చు. శ్రీ ఆదినారాయణ పెరుమాళ్ యంగన్ అనేటువంటి ఒక క్షేత్రం తంజావూరు డిస్ట్రిక్ట్లో ఉంది. అక్కడికి వెళ్ళి రావడం, మృగశీర్ష నక్షత్రం అప్పుడు వెళ్ళి రావడం, పొద్దున 6 నుంచి 7 లోపల దర్శనం చేయడం, అక్కడ కూర్చోవడం, పూజలకు కావాల్సిన సామాగ్రిలు ఏదైనా ఉంటే అది తీసుకువెళ్ళడం, వెళ్ళి రావడం మీకు మంచి రిజల్ట్ అనేది 100% ఇస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి శ్రీ అభయ వరదేశ్వరర్, ఇది మనకి పట్టుకోటై డిస్ట్రిక్ట్లో ఉంది. పట్టుకోటై డిస్ట్రిక్ట్లో తంజావూరులోనే ఉంది. ఇక్కడికి వెళ్ళి రావడం మనకి ఆరుద్ర నక్షత్రం అప్పుడు 6 నుంచి 7 లోపల స్వామిని దర్శించి రావడం,
పూజకు కావాల్సిన విషయాలు తీసుకెళ్ళండి. అక్కడ ఒక 48 నిమిషాలైనా కూర్చొని రండి. మీకు మంచి ఫలితాలు అన్నది 100% వస్తుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి, వీళ్ళ అతిదేవత ఏమో అతిథి. వీళ్ళకి శ్రీ అతిథేశ్వర అనే ఒక క్షేత్రం ఉంది వాణియంబాడి, వెల్లూరు డిస్ట్రిక్ట్లో. అక్కడికి వెళ్ళి రావడం, అది ఎస్పెషలీ పునర్వసు నక్షత్రం అప్పుడు వెళ్ళి రావడం, పొద్దున్న 6 నుంచి 7 లోపల దర్శనం చేసి రావడం, అక్కడ పూజకు కావాల్సిన విషయాలన్నీ తీసుకెళ్ళండి. కూర్చోండి, ఒక 48 నిమిషాలైనా కూర్చొని రండి. మీకు మంచి ఫలితాలు అనేది ఈ టైం పీరియడ్లో 100% వస్తుంది. ధన్యవాదాలు.